తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దారుణం జరిగింది. 16 ఏళ్ల ఎస్సీ బాలికపై గంజాయి మత్తులో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం హైదరాబాద్ లాల్ బజార్కు చెందిన బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడితో కలిసి మీర్పేట్లోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు వీరు. బాలిక దిల్సుఖ్ నగర్లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తూ ఉండేవాడు. బాలిక తన సోదరుడు మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న టైంలో 8 మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలికపై మెడపై కత్తి పెట్టారు. భవనంలోని 3వ అంతస్తులోకి తీసుకువెళ్లారు. మిగిలిన వారు ఆమె తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. వీరిలో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్టుగా బాలిక బంధువులు తెలిపారు.